మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. మరి గడిచిన కాలమంతా మనల్ని దేవుడు కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి మరొక నూతన దినమును మనకు ప్రసాదించి నూతన జీవితంలోకి మనకి అనుగ్రహిస్తున్న ప్రభువుని అందును బట్టి స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం, ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి నిన్నే స్తుతిస్తున్నాము, నిన్నే గణపరుస్తున్నాము. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాము. అద్వితీయ దేవుడా, ఆది అంతంలో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశం మీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. మీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మనోలదన ఆలకించండి, మా మొరణ ఆలకించండి. నాయనా తండ్రి, మా ప్రార్థన వైపు మీ కనుదృష్టి నుంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో నీ కయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ మూల తండ్రి ప్రభువా, ఏ చీకటి దాగి ఉందో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి నాయన, మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. నీకు ఇష్టమైన బిడలముగా, నీకు ప్రియమైన బిడలముగా మా జీవితాన్ని మార్చండి ఆయన. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి తండ్రి ప్రభువా. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల వైపు మేము పయనించకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా జీవించే కృప నీవే మాకు దయచేయమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నీవే మా ఆత్మల్ని బలపరచండి నాయన. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నది ఏవో. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి నాయన. మీ తండ్రి దైవిక జ్ఞానం మాకు దయచేయండి నాయన. వివేకమైన మనస్సు మాకు దయచేయండి తండ్రి. సొలొమోను తండ్రి అడుగుచున్న రీతిగా మేము అడుగుచున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మాకు ఎట్టి జ్ఞానము లేదు నాయన. మీరే మాకు దైవిక జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి నాయన. ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు ఆలోచన చెప్పండి. అనుక్షణము తండ్రి వెన్నుతట్టి తండ్రి నడిపించండి నాయన. మీరే మాకు తోడుగా ఉండండి. మీరు ఎక్కల చాటులో మమ్మల్ని భద్రపరచండి. ఈ లోకంలో తండ్రి అపవాది శోధనలు మమ్మల్ని తండ్రి శోధిస్తున్నప్పుడు పడిపోకుండా సహాయం దయచేయండి. శోధనలో తండ్రి ప్రభువా కుంగిపోకుండా సహాయం దయచేయండి నాయన. మా ఆత్మీయ జీవితాలు సన్నగిల్లిపోకుండా సహాయం దయచేయండి. మాలో విశ్వాసం సన్నగిల్లిపోకుండా సహాయం దయచేయండి. మీరే మమ్మల్ని తండ్రి దినదినము బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీవే తండ్రి ప్రభు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేయించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో తండ్రి ప్రభు శక్తి ఉన్నది. ఆ శక్తిని మేము పొందుకునే కృపను దయచేయండి. అనుదినము నీ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం మాకందరికీ దయచేయండి. ముఖ్యంగా మాలో ఉన్న నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వం తొలగించి ప్రతి దినము వేకువజామునే, రేయి మోటుజామునే లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితాలు మాకు దయచేయండి నాయన. మాలో ఉన్న నిద్రాశక్తిని సంపూర్ణంగా తొలగించండి. మాలో ఉన్న శరీర బలహీనతల్ని సంపూర్ణంగా తొలగించండి. మీ బలము చేత, మీ శక్తి చేత, మీ ఆత్మ చేత నింపండి ప్రభు. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయండి నాయన తండ్రి. ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, బలపరచండి. బలహీన శరీరుల్ని తండ్రి బలపరచండి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి శరీరాలకు స్వస్థత, మనసుకు నెమ్మదినిచ్చి మీ సాక్షి బిడలుగా నిలబెట్టుకోండి. అదే రీతిగా ప్రభువా, ఎంతమంది బిడలు ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఉన్నారో, కుటుంబంలో తండ్రి ఆర్థిక సమస్యలతో తండ్రి ప్రభువా ఎంతోమంది తండ్రి ప్రభువా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరి తండ్రి ప్రభు జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించండి నాయన.
ఏ వైపు నుంచి సహాయం వస్తుందని ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో, నీ వైపుకు చూసే నేత్రాలు దయచేయండి నాయన. నీ మీద ఆధారపడే మనస్సు దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం నాయన. నీ యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం తోసేసే దేవుడో కాదు తండ్రి. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడా, మమ్మల్ని కూడా పోషించేవాడు నువ్వే నాయన. ఈ లోకాన్నంతటినీ పరిపాలించే దేవుడు నువ్వే కదా ప్రభువా. తండ్రి, నిశ్చయంగా ప్రతి ఒక్కరికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి. సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం దయచేయండి. వారి తండ్రి చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాల్ని దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాల్ని దీవించండి నాయన. కుటుంబంలో మీ శాంతి, మీ సమాధానం, మీ సమృద్ధి ప్రతి కుటుంబానికి దయచేయండి. ఇంకా నాయన మా కుటుంబాల్లో ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి. నేను చూసే నేత్రాలు, నేను పిలిచే పెదవులు, మీ సన్నిధికి వచ్చే పాదాలు ప్రతి ఒక్కరి దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవించే జీవితం ప్రతి ఒక్కరి దయచేయండి. నీవే ప్రతి ఒక్కరిని బలపరిచినైనా నీ సన్నిధికి నడిపించుకోండి. ప్రతి ఒక్కరికి హృదయ ఆలోచనలను తండ్రి ప్రభా నీ వైపుకు త్రిప్పుకోండి నాయన. హృదయాంతరంగములన్నీ ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు. ఎవరు కూడా తండ్రి తప్పిపోకుండా, ఎవరు కూడా తండ్రి నరకానికి పాత్రలు కాకుండా సహాయం దయచేయండి. అంత్య దినములు సమీపిస్తుండగా మమ్మల్ని మేము సరిచేసుకుని అనేకుల్ని నీ రాకడ కొరకు సిద్ధపరిచే జీవితం మాకు దయచేయండి నాయన. తండ్రి, ఇంకను తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి నాయన. మా స్వరములలో నీ పరిశుద్ధ రక్తం ప్రోక్షించి మా స్వరములను బలపరిచి మిమ్మల్ని ఎల్లవేళలా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణాత్మతో స్తుతించి ఆరాధించుటకు సహాయం దయచేయండి. మిమ్మల్ని ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా కూడా మా తండ్రి స్వరములు తొట్టిల్లకుండా సహాయం దయచేయండి. ప్రతి దినము నీతో అంటుకట్టబడి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ నుంచి వచ్చే ప్రతి దీవెన, ఆశీర్వాదం మేమందరముకు పొందుకునే కృపను దయచేయమని ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక ముందు కూడా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల ప్రార్థనలో పాల్గొనుటకు మీరే ప్రతి ఒక్కరిని పురికొల్పమని నాయన, నీ ఘనమైన కార్యాలు మా పట్ల నాయన ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నాయన, అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయిన ఈవులుంటే అనుగ్రహిస్తురమ్మని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తురమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మాదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు మాకు నాయన తండ్రి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలకి, సంఘ బిడ్డలకు, దైవసేవకులకు, కుటుంబాలకు, సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.